పటేల్ నవోదయం పార్టీ అధ్యక్షుడు తెలంగాణ. గత 8 సంవత్సరాలుగా చిత్రపూరిలో జరుగుతున్న అవినీతిపై చిత్రపూరి పోరాట సమితి మరియు చిత్రపూరి సాధన సమితి ఆధ్వర్యంలో మేము పోరాటం చేస్తున్నాము. అవినీతిపై ప్రక్షాళన జరిగి పేద సినిమా కార్మికులు, నిజమైన సినిమా కార్మికులకు ఇల్లులు దక్కాలని పోరాటం చేస్తున్నాము. గడిచిన ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా ఎన్నో రిప్రజెంటేషన్లు మరియు సినిమా పెద్దలకు కూడా రిప్రజెంటేషన్లు ఇవ్వడం జరిగింది. ప్రస్తుత గవర్నమెంటు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. వారు మేనిఫెస్టోలో చిత్రపూరి అవినీతి ప్రక్షాళన జరుపుతానని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఇంతవరకు సంవత్సరన్నర కాలం గడుస్తున్నా కూడా ఇంతవరకు అవినీతి ప్రక్షాళన చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు. దీనికి ఇక్కడ ఎఫ్డీసీ దగ్గర దిల్ రాజు గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దిల్ రాజు గారు మీరన్న చొరవ తీసుకొని రేవంత్ రెడ్డి గారికి తెలియజేసి మా అవినీతి ప్రక్షాళన జరపాలని మీ ద్వారా కోరుకుంటున్నాము. అదేవిధంగా గత 7 రోజుల నుంచి సినిమా కార్మికుల వేతనాల పెంపుకై 30% పెంపుకై అందరూ ధర్నా చేస్తున్నారు, అందరూ స్ట్రైక్ చేస్తున్నారు. కాబట్టి మీరు చొరవ చూపి ఫిలిం ఛాంబర్ వారితో మాట్లాడి ప్రొడ్యూసర్ల పక్షాన మాట్లాడి మీరు సినిమా కార్మికులకు 24 క్రాఫ్ట్లు ఉన్న వారికి 30% వేజెస్ పెంచే దిశగా మీరందరూ కృషి చేసి మాకు సినిమా కార్మికులు న్యాయం చేయాలి. చిత్రపూర్లోని అవినీతిపై మేము చేస్తున్న పోరాటానికి మీరు మాకు తోడుగా ఉండి కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ అయిన రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి మాకు న్యాయం చేయాలని, నిజమైన సినిమా కార్మికులు ఇల్లులు కేటాయించాలని మేము కోరుచున్నాము. ప్రస్తుతం ఉన్న కమిటీని రద్దు చేయాలని, అడా కమిటీని ఏర్పాటు చేయాలని కూడా మీ ద్వారా కోరుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్.